హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. మనం ఈరోజు ఈ క్రిస్టల్ బీడ్స్ని ఉపయోగించి మనం ఒక పర్స్ మేకింగ్ అయితే చూద్దామండి. మినీ పర్స్ మేకింగ్ అనమాట. ఇది 6 mm సైజు క్రిస్టల్ బీడ్స్. అట్లనే ఏంటంటే మనకు అవసరమైనది ఏంటంటే నీడిలు, మనకి ఏంటంటే దారం, ఇది ఏంటంటే ఫిషింగ్ దాగా ఉంటుంది కదండి, ఫిషింగ్ వైరు అదనమాట. చూడండి, దీన్ని మనం ఏంటంటే కీ చైన్కి ఉపయోగించుకోవచ్చు. అట్లనే శాంపిల్ పీస్ అనుకోండి, దీన్ని మీరు యూజ్ చేసుకొని కొంచెం బిగ్ సైజులో అలా పర్స్ అయితే మేక్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఫస్ట్ అయితే 4 బీడ్స్ తీసుకొని స్టార్టింగ్ మనకి అయితే రావాలి. ఇది 4 బీడ్ మెథడ్ అండి. స్టార్టింగ్ బేసిక్ మెథడ్ అనమాట. ఇది స్టార్టింగ్ మనకి బీడ్ వర్క్ రావాలి అనుకుంటే ఫస్ట్ మనం నేర్చుకునే బేసిక్ వర్క్ అనమాట ఇది. చూడండి, మనం 4 బీడ్స్ని ఎలా వేసుకున్న తర్వాత ఒక బీడ్ని బేస్ చేసుకొని 3 బీడ్స్ అయితే వేసుకుంటాం. అప్పుడు 1 + 3 4 బీడ్స్ అవుతాయి కదండి. అలా అన్నమాట. మనం లైన్ని పెంచడం కోసం ఇలా మనం స్టార్టింగ్లో మనకి ఏంటంటే బేస్ బీడ్ని తీసుకొని, మనకి చూడండి ఈ మిడిల్లో వస్తుంది కదా, అక్కడ బీడ్ని మనం బేస్ చేసుకుంటూ మనం 3 బీడ్స్ యాడ్ చేసుకుంటూ వస్తాం. మనం ఇలా ఇప్పుడు శాంపిల్ పీస్ కాబట్టి నేనైతే 3 లైన్స్ వరకు మాత్రమే వేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే ఈ మెయిన్ బీడ్ ఉంది కదా, దీన్ని బేస్ చేసుకుంటూ, ఇప్పుడు నేను నీడిల్ ఎక్కించాను కదా, దాన్ని బేస్ చేసుకుంటూ మీరు ఎంత లైన్ అయినా పెంచుకోవచ్చు. అంటే 9, 10, 11, 12 అలా మీ ఇష్టం. మనకి ఎంత సైజు కావాలనుకుంటే అలా పెంచుకోవచ్చు. చూడండి, మనం ఇలా సెకండ్ లైన్కి రావాలనుకునేటప్పుడు మనం ఇంతవరకు బేస్ బీడ్గా తీసుకున్నది వదిలేసి దాని సైడ్ బీడ్ కంటే మనం నెక్స్ట్ లైన్ పెంచాలనుకుంటున్నాం కదా, ఎటువైపు పెంచాలనుకుంటున్నాం ఆ బీడ్ని బేస్ చేసుకొని మళ్ళీ 3 బీడ్స్ అయితే వేసుకుంటాం. దాని తర్వాత వచ్చేసి మనకు ఆల్రెడీ 2 బీడ్స్ బేస్గా ఉంటాయి కాబట్టి మనం 2 యాడ్ చేస్తే సరిపోద్ది అనమాట. ఇది సెకండ్ లైను. ఇది సింపుల్ మెథడ్ అండి. ఒక్కసారి అబ్జర్వ్ చేశారంటే ఈజీగా వస్తుంది. ఇది కీ చైన్కి అయితే చాలా బాగుంటుంది. మనం ఏ కలర్లో మేక్ చేసుకున్నా పర్వాలేదండి. నేనైతే ఈ వీడియోనే కాకుండా దీని తర్వాత కూడా హ్యాండ్ బ్యాగ్ మెటీరియల్ చూపిస్తాను. అట్లనే మేకింగ్ వీడియోస్ కూడా చూపిస్తాను. మినీ పర్సులు అయితే చూపిస్తానండి. దాన్ని బేస్ చేసుకొని మీరు పెద్ద సైజులో అయితే అల్లుకోవచ్చు. ఎందుకంటే మనం పర్స్ మొత్తం చూపించాలంటే చాలా టైం పడుద్ది, అలానే మెటీరియల్ కూడా ఎక్కువ అవసరం అవుద్ది కదా, అందుకని నేను మినీ పర్సులు అయితే చూపిస్తాను. దాన్ని బేస్ చేసుకుంటూ మీరు నెక్స్ట్ ఎంత కావాలి అనుకుంటే అంతవరకు అయితే మేక్ చేసుకోవచ్చు. ఓకేనా. చూడండి, మనకి ఇప్పుడు 2 లైన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. నేను 3 లైన్స్ అని చెప్పాను కదండి, అన్ని వైపులు 3 లైన్స్ వచ్చేటట్లుగా మనం అయితే వేసుకుందాం. ఇప్పుడు మనం ఇక్కడ బేస్ చేసుకొని మనం ఇంకో లైన్ అయితే పెంచుకున్నాం అనుకోండి, 3 కంప్లీట్ అవుద్ది. చాలా అంటే చాలా సింపుల్ అండి, బాగుంటుంది. మనం ఇప్పుడు గ్రీన్ కలర్తో వేస్తున్నాం కదా, ఇదే పర్స్ని 2 కలర్స్లో కూడా వేయచ్చు. 2 కలర్స్లో వేసినప్పుడు ఏంటంటే మనకి ఒక లైన్లో రెడ్, అంటే ఇప్పుడు రెడ్ గ్రీను లేకపోతే మీ ఇష్టం ఏ కలర్ అయినా అనుకోండి, అప్పుడు ఏంటంటే మనకి లైన్ వైజ్ వచ్చినట్లు వస్తాయి అన్నమాట. ఓకేనా. నేను నెక్స్ట్ అది ఎలా వస్తుంది అని కూడా మీకు మేక్ చేసి చూపిస్తా. స్టార్టింగ్లో ఏంటంటే ఒకే కలర్ అయితే మీకు సింపుల్గా ఉంటుంది కదా. చూడండి, ఇలా మనం 2 పార్ట్లు అయితే అల్లుకోవాలి. ఆల్రెడీ నేను ఒక పార్ట్ అయితే అల్లు ఉంచాను. ఇప్పుడు చూసారు కదా, మనం సమానంగా పెట్టుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో, అంటే ఇప్పుడు వరకు మనం 4 బీడ్ మెథడ్ వేసాం కదా, అదే ప్రాసెస్లో దాన్ని జాయింట్ చేసుకోవాల్సి వస్తుంది. చూడండి, మనం దారం ఎటువైపు నుంచి అయితే తీసుకున్నామో అక్కడ ఒక బీడ్ని అయితే యాడ్ చేయాలి. దాని తర్వాత పక్క లైన్లో ఉన్న బీడ్ కూడా తీసుకొని ఇంకొక బీడ్ అయితే యాడ్ చేయాలి. ఓకేనా. స్టార్టింగ్లో అయితే 2 బీడ్స్ అయితే తీసుకుంటామండి. దాని తర్వాత నుంచి వచ్చేసి మనకి ఒక్కొక్క బీడ్ని యాడ్ చేసుకుంటూ దాన్ని అలా జాయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. మనం 3 వైపులు జాయిన్ చేసుకున్నామంటే మనకి పర్స్ కంప్లీట్ అవుద్ది. ఎందుకంటే ఒకవైపు అయితే ఓపెన్ ఉండాలి కదా, దానికోసం. చూడండి, చూసారు కదా, అర్థమవుతుందా. మనం 2 పార్ట్లని మధ్యలో బీడ్స్ యాడ్ చేసి 4 బీడ్స్ వచ్చేటట్లు మనమైతే కలుపుకున్నాం అన్నమాట. మీకు నేను అర్థమవడం కోసమని ఇలా 2 పార్ట్స్గా చేశాను. అలా 2 పార్ట్స్గా చేయకుండా కూడా ఇప్పుడు 3 లైన్స్ కదండి, 3 లైన్స్ ఇటువైపు 3 లైన్స్ ఉన్నాయి. మనం అటాచ్ చేయడానికి ఒక లైన్ వస్తుంది. ఇలా లైన్గా 7 లైన్స్ కూడా వేసుకోవచ్చు. 7 లైన్ వేసుకున్న తర్వాత మనం 2 వైపులు అటువైపు ఇటువైపు కలుపుకున్నామంటే సరిపోద్ది. అలా కూడా వేసుకోవచ్చండి. పక్కాగా 3 వేసుకోవాలని ఏం లేదు.
కాకపోతే ఏంటంటే మనం 3 లైన్స్ వేసి 2 పార్ట్లుగా వేసుకున్నాం అనుకోండి, మనకి బిగినర్స్కి కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట. చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి మనం మేక్ చేసుకోవడానికి బాగుంటుంది. దీనిలో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మనం బీడ్ వర్క్ చేసేటప్పుడు చాలా మెటీరియల్ మన దగ్గర మిగులుతూ ఉంటుందండి. అంటే మనం ఇప్పుడు నేను ఈ వర్క్ అయితే మీకు చూపిస్తున్నాను కదా, మినీ పర్సు, ఇదైతే నేను యాపిల్ వాల్ హ్యాంగింగ్ కోసం యూజ్ చేశాను. దానిలో మిగిలిన మెటీరియల్ అనమాట. ఇలా మనం ఏదైనా ఒకటి మేక్ చేసేటప్పుడు మనకు కొంచెం మెటీరియల్ మిగులుద్ది, దాన్ని మనం వేస్ట్ చేయకుండా ఇలా చిన్న చిన్న మినీ పర్సు, లేకపోతే మనకి పిల్లలకి ఆడుకోవటానికి, లేకపోతే లెటర్స్, అలా ఏమైనా సరే మేక్ చేసుకున్నాం అనుకోండి, మన మెటీరియల్ కూడా మనకి మిగలకుండా దాన్ని యూజ్ చేసినట్లుగా అవుద్ది, మనకి ఇంకొక ఐటెం కూడా యాడ్ అయినట్లుగా అవుద్ది అనమాట. లెటర్స్ అలా కూడా అల్లుకోవచ్చు పిల్లల కోసం. చిన్నపిల్లలు అలా ఉన్నారనుకోండి, చూడండి ఇలా మొత్తం మనం ఒక్కొక్క బీడ్ వేసుకుంటూ అల్లుకుంటూ రావాలన్నమాట. చూసారు కదా, ఇట్లా నేను 3 వైపులు వేసాను అలా అన్నమాట. మీకు ఇందులో ఎలా కావాలనుకుంటే, ఇదైతే మామూలుగా ఒక కలర్ అని చెప్పాను కదండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే 2 కలర్స్తో పర్స్ ఎలా వేసుకోవాలి అని అయితే చూపిస్తాను. దాని తర్వాత వచ్చేసి మల్టీ కలర్లో ఎలా వేసుకోవాలని అయితే చూపిస్తాను. మల్టీ కలర్లో వేసిన పర్స్ అయితే కొంచెం కాయిన్ పర్స్ సైజులో అయితే వేస్తానండి, యూజ్ చేసుకోవడానికి మనకి అయ్యే విధంగా. ఇవి వచ్చేసి మనకి శాంపిల్ పీసు. దీన్ని యూజ్ చేసుకుంటూ మనం ఎలా మేక్ చేసుకోవాలి అనేది మీకు నా మల్టీ కలర్లో వేసిన పర్స్ చూస్తే అర్థమవుద్ది. ఎందుకంటే నా దగ్గర మెటీరియల్ అయితే ఉంది, అన్నీ కొన్ని కలర్స్ ఉన్నాయి, అవన్నీ యూజ్ చేసి అట్లా వేద్దాం అనుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు మనం హ్యాండిల్ కోసం ఒక 12 బీడ్స్ అయితే వేసానండి నేను. చూసారు కదా, మనకి స్టార్టింగ్ మనం జాయింట్ చేయడానికి ఎక్కడైతే బీడ్ యాడ్ చేసామో దాన్ని అట్లనే మన లాస్ట్ బీడ్ని, ఈ రెండింటిని కలపాలి. చూస్తున్నారు కదా, మనకి పూసలు ఎటువైపు నుంచి అయితే ఎక్కించామో ఆ ఇంకొక వైపు నుంచి అయితే నేను దారం ఎక్కించాను. ఎందుకంటే అలా అయితే కరెక్ట్గా మధ్యలో ఉండేటట్లు వస్తుంది అన్నమాట. ఓకే, కొంచెం టైట్గా కూడా ఉంటుందండి. ఒకే సింగిల్ లైన్ కాకుండా ఇలా కొంచెం ఎక్కువ 2 లైన్స్ అలా వేసుకున్నామంటే కొంచెం స్టిఫ్గా ఉంటుంది కదా, పట్టుకోవడానికి బాగుంటుంది, మనం కీ చైన్గా యూజ్ చేసుకునేటప్పుడు కూడా బాగుంటుందని నేను ఇలా అయితే వేస్తున్నాను. చాలా సింపుల్ అండి, మేక్ చేసుకోవాలనుకునే వాళ్ళు అయితే తప్పగా మేక్ చేయండి. చూడండి, ఇక్కడ మనం ఎటువైపు నుంచి అయితే బీడ్ని తీసుకొని వచ్చామో అటువైపు నుంచి కాకుండా దాని ఆపోజిట్ సైడ్ ఉంది కదండి, అటువైపు నుంచి అయితే మళ్ళీ దారాన్ని, చూసారు కదా అటువైపు నుంచి వచ్చింది కదా, ఇప్పుడు ఇటువైపు నుంచి దారాన్ని ఎక్కించుకున్నామంటే మనకి ఇంకా కరెక్ట్గా నిల్చుంటుంది హ్యాండిల్. చూసారా, ఇంతవరకు కొంచెం అటు ఇటుగా ఊగుతూ ఉంది. మనం ఇట్లా వేసుకున్న తర్వాత ఏంటంటే ఇంకా స్టిఫ్గా ఉంటుంది అన్నమాట. మనం ఇప్పుడు ఒక 3-4 బీడ్స్ తర్వాత ఘాట్ వేసుకొని ఇంకొక 2 బీడ్స్ 3 బీడ్స్ లోపల నుంచి దారం తీసుకొని కట్ చేసుకున్నామంటే ఫినిష్ అయిపోయినట్లే. చూడండి, దారం ముడి వేసుకోవడం ఇంతే, చాలా సింపుల్ అనమాట. ఆ ముడి మనకు కనిపించకుండా ఉండటం కోసం ఇంకో 3 బీడ్స్ తర్వాత అయితే నేను దారాన్ని కట్ చేస్తాను. ఓకేనా, మన ఛానల్లో బీడ్ వర్క్ ఐటమ్స్ అయితే ఇవే కాకుండా తోరణ డిజైన్స్ అవి ఉన్నాయండి. మీకు నచ్చినట్లుగా అయితే ఛానల్ని విజిట్ చేయండి. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ పర్స్ నచ్చినట్లుగా అయితే పక్కా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఓకేనా, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు చూసారు కదా, హైప్ కూడా చేసి వెళ్ళండి, లైక్ ఇచ్చి హైప్ అయితే ఇవ్వండి. మీరు హైప్ చేయడం వలన మన వీడియో ఇంకొంచెం ముందుకైతే వెళ్తుంది అనమాట. ఓకేనా, బాయ్ థ్యాంక్ యూ సో మచ్.